మరియు గౌరవ సీఎం సలహాదారు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మరియు శాసనసభ సభ్యులు అందరికీ నమస్కారం. సార్, మీ పర్మిషన్తో సార్ జిల్లాలో ఉన్న స్టేటస్ ముందు బ్రీఫ్ చేస్తాం సార్. సార్, మన జిల్లాలో ముఖ్యంగా రెయిన్ఫాల్ సార్ 31st ఆగస్ట్ నుంచి సార్ కొంచెం ఇంక్రీజ్ అయింది సార్. సో లాస్ట్ 3 daysలో సార్ 31stకి 53.50 mm రికార్డ్ అయింది సార్. కానీ దాని తర్వాత సార్ ఆన్ ద ఇంటర్వీనింగ్ నైట్ సార్ అది 31st and 1stకి సార్ 284 mm దాకా వెళ్ళింది సార్. తర్వాత సార్ మళ్ళీ రిసీడ్ అయింది సార్. దీంట్లో మనకు జిల్లా ప్రాపర్గా సార్ 2 లైఫ్స్ అన్ఫార్చునేట్గా సార్ మేము లూజ్ అయ్యాయి సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు రోడ్ డ్యామేజెస్కి వస్తే సార్ మనకు R&B ప్రకారం సార్ ఇప్పుడు టోటల్గా సార్ 8 బ్రీచెస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, 5 ఓవర్ఫ్లోస్ ఐడెంటిఫై అయ్యాయి సార్, అండ్ క్రాస్ డ్రైన్ కల్వర్ట్కి సార్ 2 ఐడెంటిఫై అయ్యాయి సార్. ఇప్పుడు ప్రిలిమినరీ ప్రకారం సార్ అంచనా కూడా వేయడం జరిగింది సార్. రెయిన్ఫాల్ రిసీడ్ అయిన తర్వాత సార్ ప్రాపర్గా కూడా దానికి సార్ ఒక కార్యాచరణ ప్రకారం సార్ అది ఐడెంటిఫై చేసి సార్ మనం టేకప్ చేస్తాం సార్. PR రోడ్ సార్ టోటల్గా సార్ 31 రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి సార్, వాటికి కూడా ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసాం సార్. NHకి సార్ 5 రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి సార్, మ్యాక్సిమంగా అది NH 930P సార్, ఇక్కడ నుంచి నెల్లికూదురు వెళ్ళే దారి సార్, అది కూడా సార్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము సార్. NHI రోడ్ సార్ ఇప్పుడు చూసాం సార్, అది ఒకటే సార్ ఒక చోట మనకు డ్యామేజ్ అయింది సార్. ఈ అందరికీ సార్ ఇప్పుడు ప్రిలిమినరీ ఎస్టిమేషన్ అయితే చేయడం జరిగింది సార్. దాని తర్వాత సార్ ఇప్పుడు క్రాప్ డ్యామేజెస్కి వస్తే సార్ మనం దగ్గర ఇప్పుడు 19,000 సార్ 572 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. దానికి 27,639 ఎకర్స్ సార్ ఇప్పుడు డ్యామేజ్ అయింది సార్. లైవ్ స్టాక్ది కూడా సార్ ఇప్పుడు 215 నిన్నటి దాకా ఉండే సార్, ఇంకా ఇప్పుడు ఎస్టిమేషన్స్ టీమ్స్ చేస్తున్నారు సార్. దెన్ సార్ మన దగ్గర జిల్లాలో సార్ ఇప్పుడు 1,590 ట్యాంక్స్ ఉన్నాయి సార్, దాంట్లో 45 ట్యాంక్స్ బ్రీచ్ అయ్యాయి సార్. ఇప్పుడు ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరుగుతుంది సార్. మళ్ళీ సార్ మనకు హౌస్ డ్యామేజెస్ కూడా సార్ ఇప్పుడు 15 ఫుల్లీ డ్యామేజ్డ్, పార్ట్లీ డ్యామేజ్ 96 సార్, ఇందు కచ్చా హౌసెస్ సార్. కలెక్టర్ గారు ఇప్పుడు మీకు ఏమైనా డైరెక్షన్ కానీ స్పెసిఫిక్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇఫ్ యూ నీడ్ ఎనీ సజెషన్ ఆర్ డైరెక్షన్ సార్ అవి ఏమైనా ఉంటే వాటిని బ్రీఫ్ చేయండి, అంటే ఏమైనా ఉంటే వాటి మీద మీకు క్లారిటీ ఇస్తా సార్. ముఖ్యంగా సార్ మన జిల్లాలో మ్యాక్సిమం డ్యామేజ్ ఏదైతే ఉందో సార్ మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్లో జరిగింది సార్. సో దాంట్లో ఇప్పుడు ఎస్టిమేషన్ తర్వాత సార్ వర్క్ మేము టేకప్ చేస్తాం సార్. దాంట్లో కొంచెం మనకు స్పీడప్ చేస్తే సార్ డిపార్ట్మెంట్కి చెప్పే సార్ మనకు ఫాస్ట్గా సార్ రిపేర్ జరుగుతుంది సార్, ఎందుకంటే కొన్ని మేజర్ రోడ్స్కి సార్ మన దగ్గర డ్యామేజెస్ ఉన్నాయి సార్. సో అదే ముఖ్యంగా మెయిన్ సార్ అది మన దగ్గర సార్. రెండోది సార్ ఇప్పుడు మన జిల్లాలో సార్ అగ్రికల్చర్ ఏరియా ఏదైతే ఉందో సార్ అక్కడ కొంచెం నష్టం ఉంది సార్. సో అక్కడ కూడా టైమ్లీ మేనర్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే సార్ డిపార్ట్మెంట్ నుంచి సార్. ఈ రెండు మనకు ఇప్పుడైతే సార్ మేజర్గా సార్. అదర్వైజ్ సార్ ప్రస్తుతానికి సార్ అయితే లాస్ట్ 24 hours నుంచి సార్ రెయిన్ఫాల్ కూడా రిసీడ్ అయింది సార్, అండ్ అందరం ఫీల్డ్లో ఉన్నారు సార్. సో ఇప్పుడు దర్ ఇస్ నో ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ సార్. ఓన్లీ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది సార్ రిపేర్స్ అండ్ కాంపన్సేషన్ మీద సార్. సో